ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఒక పేద రైతు తన జీవితాన్ని శాశ్వతంగా ఎలా మార్చుకున్నాడో తెలుసుకుందాం. కేవలం సూర్యోదయం కన్నా ముందు లేచి కొన్ని పనులు చేయడం ద్వారా అతను పేదరికం నుండి ఐశ్వర్యం వైపు ఎలా ప్రయాణించాడో చూద్దాం. ఈ కథ ఒక పల్లెటూరులో మొదలవుతుంది. అక్కడ రామయ్య, సోమయ్య అని ఇద్దరు రైతులుండేవారు. పేరుకు ఇద్దరు రైతులే అయినా వాళ్ల జీవితాల మధ్య చాలా తేడా ఉండేది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఆలోచించండి. రామయ్య రోజంతా ఒళ్ళు వంచి కష్టపడేవాడు, అయినా ఎప్పుడూ పేదరికంలోనే మగ్గేవాడు. మరోవైపు సోమయ్య పెద్దగా కష్టపడకపోయినా ఏది పట్టినా బంగారమయ్యేది, గొప్ప ఐశ్వర్యంతో తొలతూగేవాడు. ఇదేంటసలు? పాపం రామయ్యకి ఏమీ అర్థం కాలేదు. తన కష్టానికి ఫలితం ఎందుకు దక్కడం లేదని కుమిలిపోయేవాడు. సరిగ్గా అదే సమయానికి వాళ్ల ఊరికి ఒక గొప్ప జ్ఞాని వచ్చారని తెలిసింది. ఇక లాభం లేదనుకుని తన బాధకు సమాధానం కోసం ఆయన్ని కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సాధువు చెప్పిన సమాధానం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అందులో చాలా లోతైన అర్థముంది. ఆయన ఏమన్నారంటే, నాయనా, సమస్య నువ్వు చేసే పనిలో లేదు, నువ్వు నిద్రలేచే సమయంలో ఉంది అని చెప్పారు. పగటిపూట పడే కష్టం కన్నా తెల్లవారుజామున ఉండే ఒక పవిత్రమైన సమయం చాలా ముఖ్యమని వివరించారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, విశ్వం నుండి పాజిటివ్ ఎనర్జీని పొందడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఆ గోల్డెన్ టైంలో రామయ్య గాఢ నిద్రలో ఉంటున్నాడు. అందుకే ఐశ్వర్యం అతనికి దూరమవుతుంది, దురదృష్టం దగ్గరవుతోంది. ఆ సమయాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే సృష్టికర్త గడియ అన్నమాట. ఈ టైంలో విశ్వం మన కోరికలు తీర్చడానికి, మన సంకల్పాలకు శక్తినివ్వడానికి సిద్ధంగా ఉంటుందట. మెలకువగా ఉన్నవాళ్లు ఆ శక్తిని అందుకుంటారు, నిద్రపోయేవాళ్లు దాన్ని కోల్పోతారు. సరే, సమస్య తెలిసింది. మరి పరిష్కారమేంటి? ఆ సాధువు రామయ్యకు కేవలం జ్ఞానం చెప్పి వదిలేలేదు. ఆ విశ్వశక్తిని అందుకోవడానికి 3 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ పద్ధతులు చెప్పాడు. మొదటిది, మనసుకి శరీరానికి మధ్య ఒక కనెక్షన్ ఏర్పరచడం. ఇందులో 2 స్టెప్స్ ఉన్నాయి. నిద్రలేవగానే నేరుగా అరచేతుల్ని చూడాలి. ఆ తర్వాత మంచం దిగే ముందు భూమాతకు నమస్కరించాలి. మన అరచేతుల్ని ఎందుకు చూడాలంటే, మన చేతుల్లోనే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గోవిందుడు ముగ్గురూ ఉంటారట. అంటే సంపద, జ్ఞానం, దైవశక్తి అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఉదయాన్నే మన చేతుల్ని చూడటం ద్వారా ఆ శక్తిని యాక్టివేట్ చేస్తున్నామన్నమాట. ఇక రెండవ తాళం ఉషాపానం. ఇది మన శరీరాన్ని, మన ఎనర్జీని శుద్ధి చేయడానికి. చూడండి, ఇది మామూలుగా దాహం వేసి నీళ్లు తాగడం కాదు, ఇదొక ప్రత్యేకమైన పద్ధతి. రాత్రంతా రాగి పాత్రలో ఉంచిన నీటిని బ్రష్ చేయకముందే తాగాలి. దీనివల్ల మన శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా క్లీన్ అయిపోతుంది. ఆ రోజుకి మనల్ని విజయవంతంగా సిద్ధం చేస్తుంది. ఇక మూడవది, చివరిది, మన ఇంటినే ఒక పవిత్రమైన స్థలంగా మార్చడం. దైవిక శక్తిని ఆకర్షించి నెగటివిటీని తరిమికొట్టేలా చేయడం. ఈ దీపారాధనలో కూడా ప్రతి చిన్న విషయానికి ఒక అర్థముంది. ఏ నూనె వాడాలి, వత్తులెలా ఉండాలి, దీపం ఏ దిక్కున పెట్టాలి, ప్రతి దాని వెనక ఒక కారణముంది. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా, ఇది కేవలం ఒక పూజ కాదు, ఒక శక్తివంతమైన సాధన అని. అయితే సాధువు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశాడు. ఈ పనులన్నీ నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, అసలైన యుద్ధం మనలోని సోమరితనంతోనే అని చెప్పారు. దాన్ని గెలవడమే అసలైన సవాలని హెచ్చరించారు. అనుకున్నట్టే జరిగింది. రామయ్య మొదటి 3 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో చేశాడు. తనలో ఏదో తెలియని శక్తి వచ్చినట్టనిపించింది. కాని 4వ రోజు సోమరితనం అతన్ని ఓడించింది. ఆ ఒక్కరోజు చేసిన చిన్న పొరపాటే ఒక పెద్ద అనర్థానికి దారితీసింది. ఫలితం వెంటనే కనిపించింది, చాలా దారుణంగా. రామయ్య ఆ రోజు పొద్దున్నే లేచుంటే తన పొలంలోకి పశువులు రాకుండా చూసుకునేవాడు. కాని నిద్రపోవడం వల్ల తన కళ్ళెదుటే పంట నాశనమైంది. తన క్రమశిక్షణను తప్పడం వల్లే ఇదంతా జరిగింది. అయితే ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. నిరాశలో ఉన్న రామయ్యకు తన పక్కింటి సోమయ్య ఒక ముఖ్యమైన సలహా ఇస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు సోమయ్య కూడా ఇలాంటి తప్పులు చేసి పాఠాలు నేర్చుకున్నాడట. కింద పడ్డావని బాధపడకు, లేచి నిలబడు, అప్పుడే చక్రవర్తి అవుతావు అని ధైర్యం చెప్పాడు. సోమయ్య మాటలో రామయ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి దగ్గకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయమే అతని తలరాతను, అతని తర్వాతి తరాల భవిష్యత్తును కూడా మార్చేసింది. ఆ తరువాత సరిగ్గా 41 రోజులు
ఒక్కరోజు కూడా తప్పకుండా ఈ నియమాన్ని పాటించాడు. ఫలితంగా ఏమైందో చూడండి. అతనిలో సోమరితనం దాదాపుగా మాయమైంది. ఆలోచనల్లో స్పష్టత వచ్చింది. దానివల్ల కూరగాయలు పండించాలనే అద్భుతమైన ఐడియా వచ్చింది. 10 ఏళ్లలో ఎప్పుడు చూడని లాభాన్ని చూశాడు. ఊహించనంత సంపదను సంపాదించాడు. అయితే సంపద సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. అందుకే సాధువు అతనికి చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. అదే గుప్తదానం. అంటే సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని రహస్యంగా దానం చెయ్యాలి. సో ఇక్కడే సంపదకు సంబంధించిన పూర్తి ఫార్ములా మనకర్థమవుతుందా? మొదటి 3 ఉదయకాల ఆచారాలు సంపదను సృష్టిస్తే, దానమనే 4వ నియమం ఆ సంపద తరతరాలు నిలిచేలా కాపాడుతుంది. రామయ్య తన పిల్లలకు డబ్బు, ఆస్తులివ్వలేదు. వాటికన్నా ఎంతో విలువైనదాన్నిచ్చాడు. అదేంటంటే ఎలాంటి పరిస్థితిలోనైనా సరే సంపదను సృష్టించగల క్రమశిక్షణ, జ్ఞానం. ఇదే అసలైన వారసత్వం. ఈ కథ మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. నిజమైన సంపద అంటే బ్యాంకులో ఉన్న డబ్బా, లేక ప్రతిరోజు ఉదయం మనం పాటించే ఒక మంచి అలవాటా? ఒక్కసారి ఆలోచించండి.